వెల్కమ్ టు ఊరువాడ. ఏపీలో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పాలసీ తెస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లా శ్రీ సిటీకి ఆరోసారి వెళ్లిన ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ఒక్కసారి కూడా ఇక్కడ అడుగు పెట్టలేదని విమర్శించారు. సంపద సృష్టించడమే తనకున్న బ్రాండ్ అన్నారు బాబు. సంపద సృష్టితోనే సంక్షేమ పథకాలు సజావుగా సాగుతాయన్నారు. తిరుపతి శ్రీ సిటీలో 15 పరిశ్రమలను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. 1570 కోట్ల రూపాయల పెట్టుబడులతో కంపెనీలను నెలకొల్పారు. వీటితో 8480 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. 900 కోట్ల పెట్టుబడులతో మరో 7 కంపెనీలకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వీటి ద్వారా 2740 మందికి ఉపాధి దొరకబోతోంది. వీటితో పాటు 1213 కోట్లతో మరో 5 పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 4060 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఏపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. సూపర్ 6 హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం ఫైల్స్ దగ్ధం పేరుతో తప్పుదో పట్టిస్తోందన్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ ఆఫీసులో చిత్తు కాగితాలు తగలబెడితే దాని వెనక వైసీపీ ప్రమేయం ఉందని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తప్పు జరుగుంటే ఆధారాలతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు భరత్. శ్రీ సిటీలో చంద్రబాబు ప్రారంభోత్సవాలపై సెటైర్లు వేశారు మాజీ ఎంపీ భరత్. జగన్ హయాంలో వచ్చిన కంపెనీలకు చంద్రబాబు మళ్లీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడమేంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాలేదని, అప్పుడే శ్రీ సిటీలో కంపెనీల ఉత్పత్తి ప్రారంభించేశాయంటూ ప్రచారం సరికాదన్నారు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు భరత్. తెలంగాణలో రుణమాఫీపై ప్రతిపక్షాల ఆరోపణలను తప్పుబట్టారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రైతులను ప్రతిపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నాయన్నారు. వాళ్ళ మాటలను నమ్మొద్దని రైతులను కోరారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ విగ్రహం పెట్టిన అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్నారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. రాజీవ్ విగ్రహాలు నగరంలో ఇప్పటికే చాలా ఉన్నాయన్నారు కేటీఆర్. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట రాజీవ్ విగ్రహం ఎందుకని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఏదైనా చేస్తారా అంటూ నిలదీశారు. ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు మాధురి మరో వీడియో విడుదల చేశారు. తన వల్ల దువ్వాడకు ప్రాణహాని ఉందన్న వాణి వ్యాఖ్యలపై స్పందించారు. 2 ఏళ్లుగా దువ్వాడ ఆలనా పాలనా చూస్తున్నట్లు చెప్పారు. ఇంతకాలం లేని భయం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నించారు. వాణి దువ్వాడపై దాడి చేసి హత్యకు యత్నించిందని ఆరోపించారు. దువ్వాడకు ప్రాణహాని ఎవరితో ఉందో ప్రజలే గుర్తించాలని కోరారు మాధురి. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి వాహనదారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. కిలోమీటర్ల మేర నిలిచి బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. షేక్పేట్ ఫ్లైఓవర్ పై అయితే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఫిలింనగర్, గచ్చిబౌలి, గోల్కొండ, మెహదీపట్నం, టోలీ చౌకీ, నానక్రామ్గూడ రూట్లలో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. నిజామాబాద్ లో భారీ వర్షం బీభత్సం చేసింది. కుండపోత వానతో రహదారులు చెరువులుగా మారాయి. రైల్వే కమాన్ దగ్గర భారీగా చేరిన వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులను వరద నుంచి క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. నిజామాబాద్ లో అత్యధికంగా 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ఆయిల్ కంపెనీల పనితీరుపై అధికారులతో సమీక్షించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ ఫెడ్ ఎండీ యాస్మిన్ పాషా, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవ్ రెడ్డితో కలిసి రాష్ట్రంలోని అన్ని ఆయిల్ కంపెనీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సచివాలయంలో ముస్లిం నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి మత పెద్దలు, ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 22న జేపీసీ తొలి సమావేశం నేపథ్యంలో వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై అభ్యంతరం తెలిపారు. జేపీసీలో 21 మంది ఎంపీలుండగా 10 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. బిల్లును స్వాగతించిన మత పెద్దలను ఈ భేటీకి ఆహ్వానించలేదు. మాజీ మంత్రి బాలినేని పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఒంగోలు అసెంబ్లీ పరిధి 12 పోలింగ్ బూతుల్లో రీకౌంటింగ్ ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు బాలినేని. పిటిషన్ విచారించిన హైకోర్టు పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో రాఖీ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జడ్చర్లలో ఉత్సవాలు అంబరాన్నంటాయి. తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో చెట్లకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసమే వృక్షాబంధన్ నిర్వహించినట్లు తెలిపారు. చెట్లను రక్షించుకుందామంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్ చైతన్యపురిలో ఈవెంట్ మేనేజర్ ఘరానా మోసానికి తెగబడ్డాడు. నటి సమంతను చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నామంటూ ఒక వ్యాపారి నుంచి 50 లక్షలు వసూలు చేశాడు. బర్త్డే వేడుక రద్దు కావడంతో డబ్బు తిరిగివ్వాలని ఈవెంట్ మేనేజర్ ని కోరాడు వ్యాపారి రాజశేఖర్ రెడ్డి. ఏడాది దాటినా డబ్బివ్వకపోవడంతో ఈవెంట్ మేనేజర్ సుమంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళలకు రాఖీ శుభాకాంక్షలు చెప్పారు ఏపీ మంత్రి అన్నగాని సత్యప్రసాద్. ఆయన స్వగృహంలో సోదరిమణులు మంత్రికి రాఖీ కట్టారు. అన్నా చెల్లెళ్ల బంధానికి రాఖీ పండుగ ప్రతీక అన్నారు మంత్రి. ప్రతి అన్న తమ్ముడు వారి అక్క చెల్లెళ్ల కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉండాలని కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభల నిర్వహణపై చర్చించారు. అందుకు విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. ఉపాధి హామీలో 46 పనులు చేపట్టాలని నిర్ణయించారు. వేల కోట్లు వెచ్చిస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి రూపాయిను బాధ్యతగా ఖర్చు చేయాలని సూచించారు. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన కమెంట్స్ చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేస్ లో జగన్ మినహా ఎవరూ మిగలరు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా తమతో టచ్ లో ఉన్నట్టుగా చెప్పారు. తాము గేట్లెత్తితే జగన్ తప్ప ఇంకెవ్వరూ మిగలరన్నారు. కానీ తమ నేత పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినట్లుగా గుర్తు చేశారు మంత్రి. హైదరాబాద్ లో చెరువులు కుంట ఆక్రమణలపై హైడ్రా దాడులు కొనసాగుతున్నాయి. ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు ప్రాంతంలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. మోయినాబాద్ ప్రాంతాల్లో 23 కోట్ల విలువైన అక్రమ కట్టడాలను కూల్చివేసింది. చెరువు శిఖం భూములు కబ్జా చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని తేల్చి చెప్తున్నారు హైడ్రా అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయాలు కిక్కిరిశాయి. రాజరాజేశ్వరుడి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీతో గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. మరి కాసేపట్లో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకానికి సిద్ధమయ్యారు అర్చకులు. వెదురుకుప్ప మండలంలో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నక్కలంపల్లి అటవీ ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా సారా తయారీ జరుగుతుంది అన్న సమాచారంతో సోదాలు చేశారు. 4000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి 175 లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీకి రాఖీ కట్టారు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని. పవిత్ర పండుగ అందరి బంధాల్లో కొత్త మాధుర్యం పంచాలని ఆకాంక్షించారు. రక్షాబంధన్ సందర్భంగా సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశా పూరి బీచ్ లో తయారు చేసిన శిల్పం ఎంతో ఆకట్టుకుంటోంది. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా 10 అడుగుల పొడవైన రాఖీ మధ్యలో శివుడు కనిపించే విధంగా ఈ శిల్పాన్ని రూపొందించారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఐరుగురులోని ఎన్సీసీ క్యాంపుకు వెళ్లిన ఓ ప్రైవేట్ స్కూల్ బాలికలపై లైంగిక దాడి జరిగింది. ఈ నెల 9 నుంచి క్యాంపులో ఉన్న 17 మంది బాలికలపై ఎన్సీసీ ట్రైనర్ శివరామన్ లైంగిక దాడికి తెగబడ్డాడు. విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపల్ కు చెప్పినా పట్టించుకోలేదు. ఈ నెల 16న ఓ బాలిక అనారోగ్యం బారిన పడడంతో విషయం వెలుగులోకొచ్చింది. ఎన్సీసీ క్యాంపులో విద్యార్థులపై లైంగిక దాడి చేసిన కామాంధుడు శివరామన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 7గురిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులపై లైంగిక దాడిని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కోల్కతాలో డాక్టర్ పై రేప్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు సంజయ్ రాయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయింది. పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం కోల్కతా హైకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ను హైకోర్టు అంగీకారం తెలిపింది. దీంతో త్వరలో నిందితుడికి లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే సంజయ్ రాయ్ మానసిక పరిస్థితిపై పరీక్షలు నిర్వహించారు. కోల్కతాలో మహిళా డాక్టర్ హత్యపై జూడాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 డాక్టర్లకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్కతా పోలీస్ కమిషనరేట్ ముట్టడికి యత్నించిన డాక్టర్స్ ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా డాక్టర్స్ నినాదాలు చేశారు. దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. అభయకు న్యాయం జరిగే వరకు ఆందోళన ఆగదని తేల్చి చెప్పారు. డాక్టర్ పై రేప్ మర్డర్ కి వ్యతిరేకంగా సబ్బండ వర్గాలు ఆందోళన బాటపడుతున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కోల్కతా హైకోర్టు లాయర్స్ ఆందోళన బాటపట్టారు. విధుల్ని బహిష్కరించి భారీ ర్యాలీ చేశారు. అభయకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బెంగాల్ సీఎం మమతపై బాధితురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్గ్రేషియా పేరుతో తమను కొనే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తమ కూతుర్ని డాక్టర్ చేయాలని కలలు కంటే ఇలా కిరాతకంగా చంపారని కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతురికి డైరీ రాసే అలవాటుందని, అందులో ఓ పేజీ చించేసి ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు బాధితురాలి తండ్రి. విశాఖలో జూడాల ఆందోళన 7వ రోజుకు చేరుకుంది. కేజీహెచ్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేసి నిరసన కొనసాగిస్తున్నారు. తమ గోడు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక చట్టం తేవాలంటున్నారు. కోల్కతా మహిళా డాక్టర్ హత్య కేసులో దోషుల్ని వదలొద్దన్నారు. 7 రోజులుగా సాగుతున్న జూడాల నిరసనతో ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ముడా భూముల స్కామ్ లో కర్ణాటక హైకోర్టులో సీఎం సిద్ధరామయ్యకు ఊరటి దొరికింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశించింది. సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా, గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కర్ణాటక మంగళూరు ప్రాంతంలో సాంప్రదాయ పండుగ కేసర్ద్ ఓంజిని సందడిగా జరుపుకున్నారు. తమిళనాడు వ్యవసాయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుకల్లో బురద పొలాల్లో ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కర్ణాటక సింగరి మేళా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉత్తరాఖండ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. బాగేశ్వర్ జిల్లాలోని బోర్ బల్రా గ్రామస్తులు ఒక రోగిని పల్లకిలో ఆసుపత్రికి మోసుకుపోవలసి వచ్చింది. రోడ్లను త్వరగా బాగు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆవుల స్మగ్లింగ్ ర్యాకెట్ ను ఛేదించారు. చందౌలీలో గోవులను అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నారు. 6 నిందితులను రిమాండ్కు తరలించారు. స్వాధీనం చేసుకున్న 2 ట్రక్కుల్లోని ఆవులను గోశాలకు తరలించారు. తమిళనాడు తిరుకోవిలూరులో 201 మంది విద్యార్థినులు ప్రదర్శించిన వినాయకర్ ఆగవలై నాట్యం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది. ఈ శాస్త్రీయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో పాల్గొన్న విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ప్రశంసలు అందుకున్నారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు తమిళనాడులోని మైలాదుతరై జిల్లా కలెక్టర్ మహాభారతి నిర్వహించిన మారథాన్ని అనూహ్య స్పందనొచ్చింది. మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సేవ్ గర్ల్ చైల్డ్, ఎడ్యుకేట్ గర్ల్ చైల్డ్ అంటూ నినాదాలు చేశారు.